Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. డే రొటీన్ని డైట్ వైజ్గా చూసుకుంటే అసలు ఎలా ప్లాన్ చేయాలి అంటారు? ఏ టైంకి తినాలి, ఎంత తినాలి, ఫాస్టింగ్ ఎలా అసలు కంటిన్యూ చేయొచ్చు, ఏ టైంలో ఫాస్టింగ్ ఉండాలి? చాలామంది ఉపవాసం ఉన్నామని చెప్తూ ఉంటారు. అవును. బట్ అది కూడా దానికి కరెక్ట్ ప్రాపర్ టైం ఉండాలి, స్కెడ్యూల్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. డైట్కి ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయని మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి డే రొటీన్ ఎలా ప్లాన్ చేయాలంటారు? మంచి ట్రెండింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. బట్ దీంట్లో తెలియక చాలా తప్పులు చేసేసి హెల్త్ ఇష్యూస్, హెల్త్ కాంప్లికేషన్స్ చాలామంది తీసుకుంటున్నారు. బేసిక్గా దాని మీద రూల్ ఏంటి, అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి, అసలు ఫాస్టింగ్ వల్ల బాడీలో ఏం జరుగుతుందని కొంచెం అవేర్నెస్ ఉండేటప్పుడు మనమే సొంతగా మన డైట్ ప్లాన్స్ మనమే వేసుకోవచ్చు. బట్ బేసిక్గా దాని మీద అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావడం అంటే ఏ టైం తినాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 8 అవర్స్ ఏదైతే విండో 8 to ఒక ఇన్ ఏ డేలో 8 అవర్స్ తిని మిగతా నెక్స్ట్ డే మళ్ళీ ఒక 16 అవర్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే అదే టైం కంటిన్యూ చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనం ఫాస్టింగ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ఉన్న నాలెడ్జ్ని చూసేది, బట్ మన బాడీని ఫస్ట్ మనం అర్థం చేసుకుంటున్నామా లేదా. ఇలా ఫాస్ట్ చేసేటప్పుడు అందరూ ఒకే రకంగా థంబ్ రూల్లా పెట్టుకొని 8 అవర్స్ తర్వాత 12 అవర్స్ ఇలా తగ్గించుకుంటూ పోతున్నారు. బట్ బేసిక్గా మన బాడీని మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మర్చిపోతున్నాం. సో ఈ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఫాస్టింగ్లో అసలు ఏం జరుగుతుంది మన బాడీలో, ఫాస్టింగ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈ రోజుల్లో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫాస్టింగ్లో ఏం జరుగుద్దంటే మన బాడీ రెస్టింగ్ మోడ్లో, అంటే ఇప్పుడు మనం ఏదైతే తింటున్నామో అది తినేది ప్రతి యాక్షన్ ఏదైతే దాని వర్క్ అంతా కూడా, దాని లోడ్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ మీద, మన గట్ సరిగ్గా ఉంటేనే మనం బాగుంటాం అని ప్రతిసారి చెప్పుకుంటుంటాం. సో దానికి రెస్టింగ్ మోడ్లోకి వెళ్తుంది. అంటే దాని రీజనరేషన్ అండ్ రిపేర్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. ఇన్సులిన్ స్టోరేజ్, ఇన్సులిన్ ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని తగ్గుతుంది, ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది దాని లెవెల్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ ఏదైతే స్టోర్ అవుతుందో మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రోత్ హార్మోన్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే రిలీజ్ అవుతుందో ఫ్యాట్ అనేది ఈజీగా మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మన గట్ మైక్రోబయోమ్, మనకు బ్యాక్టీరియా ఏదైతే కావాలో మన బాడీ మొత్తానికి కావాల్సిన బ్యాక్టీరియా ఈజీగా ఉత్పత్తి అవుతుంది అన్నమాట. గట్ మైక్రోబయోమ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్లో హీలింగ్ ఏదైతే ఫాస్టింగ్ చేసే ప్రాసెస్లో చాలామంది అందరూ చేయొచ్చా, ఇది కొంతమందే చేయగలమా, అసలు ఏం చేయాలి దీంట్లో అని చాలా డౌట్స్ వస్తుంటాయి. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వడానికి, లేకపోతే ఒబేస్గా అయిపోతున్నామన్న వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళే ఎక్కువ దీన్ని టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. సో వెయిట్ లాస్ అవ్వడానికి కారణాలు ఏంటి అన్నది అందరూ లైఫ్ స్టైల్స్ అని చాలా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు దీంట్లో ఒక స్టడీ కండక్ట్ చేసేటప్పుడు దీంట్లో 2 గ్రూప్స్ కింద తీసుకున్నారు. మార్నింగ్ 8 o'clock ఫస్ట్ గ్రూప్కి మార్నింగ్ 8 o'clockకి ఫుడ్ వితిన్ వాళ్ళ డే మొదలయ్యేటప్పుడు 8 అవర్స్ ఇన్ ఏ డే 8 అవర్స్ వాళ్ళకి ఖర్చు పెట్టిన తినాల్సిన క్యాలరీస్ అన్ని తీసుకున్నారు. 8 అవర్స్ వాట్ ఎవర్ ద కన్జ్యూమ్ దే హ్యావ్ టు నీడ్ ఇన్ ద క్యాలరీ విచ్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ హై ఫైబర్ కంటెంట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. సో ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్, షుగర్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేసి దాన్ని ఒక గ్రూప్ కింద తీసుకున్నారు. ఎప్పుడు వితిన్ 8 అవర్స్ వాళ్ళ డే మొదలైన 8 అవర్స్కి వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ వాళ్ళు కన్జ్యూమ్ చేసేసుకున్నారు. బట్ రిమైనింగ్ 16 అవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాస్టింగ్ పీరియడ్ కింద పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ గ్రూప్ వచ్చేసి వాళ్ళు డే మొత్తాన్ని మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి అండ్ ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళు ఒక 800 క్యాలరీస్ ఇన్ ఏ డే, వీళ్ళు ఒక 800 క్యాలరీస్ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి 800 క్యాలరీస్ ఏవైతే వస్తాయో ఏ ఫుడ్ నుంచి అయితే వస్తాయి, హై క్యాలరీ ఫుడ్. కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా తింటారు, కొంతమంది హై క్యాలరీ ఫుడ్స్ తింటారు అండ్ లంచ్ అసలు స్కిప్ చేస్తారు అండ్ నైట్ డిన్నర్ ఎక్కువ తీసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్. అంటే అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఏమనుకుంటే ఫుడ్ తగ్గించేస్తే మనం వెయిట్ లాస్ అయిపోతాము అన్నది జనరల్గా అపోహ. కానీ ఫుడ్ తగ్గిస్తున్నామంటే మనం మోడరేషన్ ఎలా తీసుకుంటున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, మధ్యాహ్నం లంచ్లో ఏమేమి పెట్టుకుంటున్నాము, డిన్నర్ ఎలా తింటున్నాము, ఏ టైం తింటున్నాము, ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, ఎంత ప్రపోర్షన్లో తీసుకుంటున్నాము, వెజ్జెస్ యూజ్ చేస్తున్నాము, వెజిటేబుల్స్ ఎంత యూజ్ చేస్తున్నాము, ప్రాపర్గా మనం ఏవైతే ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అంటే మనకు కావాల్సిన పాలు పదార్థాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నామా ఇవి చూసుకుంటాం. అట్ ద సైమల్టేనియస్లీ దాని క్వాంటిటీ అండ్ పోర్షన్ సైజ్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. దీంతో పాటిస్తూ ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసినా కూడా మనం ఒక్కోసారి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి.
సో ఈ స్టడీలో ఏం జరిగిందంటే వీళ్ళు ఇలాగే పాటిస్తూ సెకండ్ గ్రూప్ వాళ్ళు కూడాను ఆఫ్టర్ 4 ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళు 800 క్యాలరీస్ ఆఫ్ ఎ డే వాళ్ళు ఆఫ్టర్ 4 తర్వాత కన్జ్యూమ్ చేశారు. బట్ ఆఫ్టర్ 6 months తర్వాత వచ్చిన వేరియేషన్ ఏంటంటే మార్నింగ్ ఎవరైతే ఎర్లీ అవర్స్లో విత్ ఇన్ 8 hours ఆఫ్ విండోలోని ఎవరైతే క్యాలరీస్ 800 క్యాలరీస్ కన్జ్యూమ్ చేశారో వాళ్ళలో ప్రీ డయాబెటిక్ లెవెల్స్ అంటే వాళ్ళకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు పిల్లలందరిలో కూడా ప్రీ డయాబెటిక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఒబేసిటీ వితౌట్ ఎనీ యాక్టివిటీ ఆర్ ఫుడ్ ప్రాపర్గా ఏదైతే ఉందో జంక్ రిఫైన్డ్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే ఓన్లీ ఫ్యాట్ ఫుడ్స్ తింటేనే మనలో ఫ్యాట్ పెరుగుతుంది అన్నది కాదు. ఈవెన్ రిఫైన్డ్ ఫుడ్స్, షుగర్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ మైదా, బ్రెడ్, పాస్తా, రిపీటెడ్ హీటింగ్ ఆయిల్స్ ఇవన్నీ వాడడం కూడా దర్ ఇస్ ఫ్యాట్ స్టోరేజ్ అన్నది జరుగుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 8 hours ఏదైతే తీసుకున్నారో వాళ్ళు ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం చూశారు. షుగర్ లెవెల్స్ ఏవైతే హైప్లో కనిపించినాయో ప్రీ డయాబెటిక్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనుకున్నారో వాళ్ళు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అండ్ మెటబాలిజం ఆల్సో బూస్టెడ్ అప్. ఓకే. సో ఇది ఫస్ట్. అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే మన డే లెంత్ పెరిగే కొద్దీ మనం హై క్యాలరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు, మన క్వాంటిటీ తగ్గిస్తూ ఉండాలి. ఒక సామెత కూడా ఉంది, ఉదయమేమో ఈట్ లైక్ ఏ కింగ్, మధ్యాహ్నం ఈట్ లైక్ ఏ క్వీన్ అండ్ నైట్ ఈట్ లైక్ ఏ బెగ్గర్ అని చెప్పేసి. ఇప్పుడు ఫాస్టింగ్ చేసేటోళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చేసేవాళ్ళు ఫస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను చూడండి. ఈరోజు అంతా ఫాస్టింగ్ ఉంటారు అంటే విండో 8 hours. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో ఒక లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, ఏదర్ ఓట్స్ ఆర్ 1 fruitతో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇస్తారు, ఒక 8 hours బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం 6 ఒక ఫ్రూట్, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు నట్, ఇలా పెడతారు. అది అందరూ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఆకలి కాగలేక ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ హై జంక్ ఫుడ్ ఆర్ హై క్యాలరీ స్వీట్ క్రేవింగ్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పడ్డమే వెళ్ళి హై క్యాలరీ ఫుడ్స్ని తీసేసుకుంటారు. రిఫైన్డ్ ఫుడ్స్, మైదా కానీ, శాండ్విచెస్ కానీ, బ్రెడ్తో చేసినవి కానీ, లేకపోతే హైలీ క్యాలరీస్ ఫుడ్ పొటాటో ఫ్రైస్ కానీ, లేకపోతే చపాతీస్లో కూడా కొంతమందికి ఎప్పుడైనా ఒక మీల్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లాన్ చేసాడు గ్రెయిన్ ఉన్న మీల్ ప్లాన్ చేసుకోండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గ్రెయిన్ ఫ్రీ అండ్ మిల్లెట్. గ్రెయిన్ ప్లేస్లో మిల్లెట్ పెట్టుకునేటప్పుడు ఆబ్వియస్లీ మీరు అడ్వాంటేజెస్ అన్నవి చాలా చూస్తారు. సో ఈ ఫాస్టింగ్లో హీలింగ్ కెపాసిటీ ఓన్లీ బాడీకి కావాలి. ఆ బాడీలో ఏం జరుగుతుంది అంటే ఫాస్టింగ్ జరిగేటప్పుడు దానికి ఏదైతే ఇన్ఫ్లమేషన్ గట్టంతా ఏదైతే దాని పనితీరు మెరుగుపరచడానికి మనం రెస్ట్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, మన వర్క్ లేనప్పుడు మనకి ఏవైతే అవసరమో అవి చేసుకుంటూ ఉంటాం. బట్ ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పుడు మనం చేయాల్సిన పనిని మనం మర్చిపోతుంటాం. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ సైడ్ అవర్ బాడీ. ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటామో మన బాడీలో ఏ పని ఏది చేసుకోవాలో అది చేసుకుంటూ ఉంటుంది. సో ఫాస్టింగ్లో చేసే మెయిన్ మిస్టేక్స్, వాళ్ళు ప్రొలాంగ్ పీరియడ్ ఉంటారు, ప్రొలాంగ్ పీరియడ్ ఉండి తర్వాతనేమో తినరానివేవో తినేస్తుంటారు అన్నమాట. షుగర్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, హై క్యాలరీ ఫుడ్స్ కానీ ఇలా తీసుకుంటారు. అండ్ ఇది అందరూ పాటించవచ్చు అని అంటే అందరూ పాటించవచ్చు. అండ్ పర్టికులర్గా ఇది వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళే కాదు, మేము డయాబెటిక్ మందులు వాడుతున్నాం, బీపీ ఉంది, మేము పాటించవచ్చు అంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద డాక్టర్ ఆర్ డైటీషియన్ మీరు షుగర్ లెవెల్స్ని మానిటర్ చేస్తూ మీరు పాటించవచ్చు. అంటే ఇన్ ఏ వీక్ ఇన్ని డేస్ అని టార్గెట్ పెట్టుకోకుండా వాళ్ళేమో ఇన్ ఏ డే ఒక డేలో ఇలా చేయొచ్చు, లేకపోతే వారానికి 2 సార్లు. ఇంకొక డైట్ ప్యాటర్న్ కూడా 5:2 డైట్ ప్లాన్ అంటుంది అనమాట. 5:2 డైట్ ప్లాన్ అంటే ఏంటంటే ఇన్ ఏ వీక్ 5 daysలో 2 days 25 calories 25% ఆఫ్ ద క్యాలరీస్ మాత్రమే తీసుకొని మిగతాదంతా కూడాను ఫాస్టింగ్ మాట. ఇలా వీక్లో 2 days 5 daysలోని 2 days అలా చేసాం అనుకోండి. ఇన్ ఏ వీక్లో 2 days అలా చేయడం వల్ల దెర్ ఈజ్ అన్ రిడక్షన్ ఆఫ్ 1/2 kg. ఫీమేల్స్లో 1/2 kg, అదే మేల్స్లో అయితే మోర్ దెన్ 1/2 kg. అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఈ ఫాస్టింగ్. అండ్ ఇంకో డౌట్ కూడా ఉంటుంది అందరికీ, మేము ఎక్సర్సైజెస్ చేస్తున్నాము ఇలాంటి ఫాస్టింగ్ మేము చెయ్యొచ్చా? సో ఫాస్టింగ్కి వెళ్ళి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారో ట్రెమెండస్ ఎక్సర్సైజెస్, బాగా హెవీ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు హ్యావ్ 1 fruit. ఓకే. ఆ తర్వాత వెళ్ళండి. ఎంప్టీ స్టమక్ మీద ఎక్సర్సైజ్ చేయడం అనేది రైట్ థింగ్ కాదు. అండ్ పర్టికులర్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు దే హ్యావ్ 1 fruit అండ్ గో ఫర్ ఇట్. అంతేగాని ఎంప్టీ స్టమక్ మీద చేస్తే మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, మళ్ళీ ఇట్ లీడ్స్ టు దెన్. ఎందుకు ఫాస్టింగ్లో ఏం జరుగుతుందంటే బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా స్టోరేజ్ అయిందంతా కూడాను ఫ్యాట్ కింద, ఎప్పుడైతే ఎక్కువ ఎక్సెస్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, కీటోసిస్ స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. అంటే మన గ్లూకోజ్ ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ గ్లూకోజ్ కరుగుతుంది, గ్లూకోజ్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ 15 minutesకి ఏది కరగదు, ఫ్యాట్ అనేది మూవ్ అవ్వదు అసలు.
ఫస్ట్ 15 మినిట్స్ గ్లూకోజ్ మెల్ట్ అవుతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్, ఆఫ్టర్ 20 మినిట్స్ మన లివర్‌లో ఏదైతే స్టోరేజ్ అవుతుంటుందో గ్లైకోజన్ ఏదైతే స్టోర్ అవుతుందో దాన్ని ఉపయోగిస్తది. ఆ తర్వాత మరి 25 మినిట్స్ అయినప్పుడు ఎక్కడైతే ఫ్యాట్ స్టోర్ అయిందో అది మూవ్ అవుతూ ఉంటదన్నమాట. సో, అందుకే అంటారు మేము ఎక్సర్సైజ్ చేసాము బట్ మేము తగ్గట్లేదు అని. 10-15 మినిట్స్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడైతే 25-30 మినిట్స్ మీకు మీరు సమయాన్ని కేటాయిస్తారో దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ మాట. సో, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా మేము ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి పర్టికులర్‌గా వచ్చే కంప్లెయింట్ ఏంటంటే ఇలా ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు మాకు హెడేక్స్, డిజీనెస్ వస్తుంది. అండ్ పర్టికులర్‌గా ఏ వర్క్ మీద మేము కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాము. సో, అలాంటి అడిగేటప్పుడు వాళ్ళందరికీ ఇచ్చే నేను అడ్వైజ్ ఏంటంటే బాడీ డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోతది. ఏమవుతదంటే క్లెన్జింగ్ అవుతది, డీటాక్స్ అవుతది. బాడీలో ఎక్కడెక్కడైతే ఏ సెల్స్‌లో అయితే చెత్త పేరుకుపోతదో అదంతా బయటకు వస్తుంటుందన్నమాట. సో, అలాంటప్పుడు వాటర్ 2-3 లీటర్స్ కంపల్సరీ. కొంతమందికి వాటర్ ఎంత ఫాస్టింగ్ చేసినా వాటర్ తీసుకునే అలవాటు తక్కువ ఉంటుంది. సో, 2-3 లీటర్స్ అండ్ ఏవైతే హెర్బల్ టీస్ ఉంటాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి కంపల్సరీగా. వాళ్ళు ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేరు, నీరసం అనిపిస్తది. అండ్ ఏదైతే ఉన్నదో ఆ క్రేవింగ్స్ కాకలేక తినేద్దాం మధ్యలో అనిపిస్తది. ఒకవేళ అలా బ్రేక్ చేయాలని అనుకుంటే ఒక ఫ్రూట్ తీసుకొని ఆ తర్వాత లో క్యాలరీ ఫుడ్ ఏదైనా తీసుకోండి. కానీ డైరెక్ట్‌గా ఇంత క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని అన్నం తినేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో కాదు. అలా తినాలని ఉన్నప్పుడు కూర ఎక్కువ పెట్టుకోండి. కూర ఎక్కువ పెట్టుకొని సలాడో, ఫ్రూటో అప్పుడు ఆ తర్వాత మిల్లెట్ ఆర్ గ్రెయిన్‌కి జంప్ చేయండి. బట్ డైరెక్ట్‌గా అలా తినడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ కన్నా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం ఫాస్టింగ్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే చేయలేము అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టుకున్నా వెల్ అండ్ గుడ్. లేదు ఇలా డయాబెటిక్ ఉన్నాము, మాకు థైరాయిడ్ ఉంది, లేకపోతే ఈ పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటివి వీళ్ళు ఎవరైనా పెట్టుకోవాలంటే వెన్ దే ఆర్ ఇన్ ఏ సీరియస్ మెడికేషన్, ఎవరైతే మెడికేషన్ మీద ఉన్నారంటే గైడెన్స్ తీసుకొని మాత్రం ఫాలో అవ్వచ్చు ఇది. మీరు చెప్పినట్టుగానే చాలా సందర్భాలు ఇవేమి గమనించము. డేని ఎలా పడితే అలా ప్లాన్ చేస్తూ ఉంటాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు తెలియకుండానే హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అవేర్నెస్ ఉండాలి ఉషా. ఏదైనా చెయ్యొచ్చు బట్ బేసిక్ అవేర్నెస్ దానివల్ల మనం ఎలా చేయొచ్చు. మనకి సాధారణంగా అందరూ అడుగుతారు మేము ప్లాన్ చేసుకుంటున్నాం, ఒక 2 డేస్ చేయగలుగుతున్నాం, థర్డ్ డే నుంచి ఉండలేకపోతున్నాం. సో, అలాంటప్పుడు ఒకేసారి పైకెళ్ళి పై నుంచి కిందకి పడిపోతే అప్పుడు బాడీ మనమే డ్యామేజ్ అవుతాం. ఫిజికల్‌గా ఫస్ట్ మనమే డ్యామేజ్ అవుతాం. సో, ల్యాండింగ్ కూడా ఎలా ఉండాలంటే స్మూత్‌గా ఉండాలి. ఒకసారి బాడీ రెస్టింగ్ ఫేజ్‌లోకి తీసుకెళ్లారు. రెస్టింగ్ ఫేజ్‌లో నుంచి వచ్చి మళ్ళీ ఒకేసారికి కిందకి తీసుకురావడం సస్టైనబుల్ అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తారు, సస్టైనబిలిటీ మెయింటైన్ చేయలేరు వాళ్ళు. సో, మీరు అన్నట్టుగానే చాలామంది స్టేబుల్గా ఉండలేరు. అవును. సో, డైట్‌కి సంబంధించి ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో లేదా డైట్ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటున్నారో లేదా డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి డైట్ పరంగా అనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం తీసుకునే అవకాశం ఉంటుందా మహాగారు? ఖచ్చితంగా ఉషా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల వెయిట్ లాస్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, పీసీఓడి, థైరాయిడ్, ఎనీ లైఫ్ స్టైల్ డిసీజెస్ని రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో రివర్స్ చేయడం అన్నది కామన్ థింగ్ అయిపోయింది. సో, మెడిసిన్స్ ఇచ్చో ఇంకోటి ఏమీ కాదు, మీ లైఫ్ స్టైల్ని డైట్ ప్యాటర్న్ని చేంజ్ అయితే ప్రతి డిసీజ్ కూడా ఈజీగా రివర్స్ చేయొచ్చు ఈ రోజుల్లోని. థ్యాంక్ యూ మహాగారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఎవరైనా సరే డైట్కి సంబంధించి కనుక మహాగారిని ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా లేదా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కొంతమంది బయటకు చెప్పుకోలేరు. ఎన్నో ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నాం అయినా మాకు తగ్గట్లేదు, రివర్స్ చేసే అవకాశం డైట్ త్రూ ఉందా అని కనుక మీకు అనిపించి ఒకసారి మహాగారిని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.